ది టెంపుల్, ఆలయము అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నీతి కోపము, నీతి గల కోపం. ఇదేం కోపం పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. ఈ కోపం యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి కోపం. ఈ కోపానికి వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయం 4-16 వచనాలు మనం చూద్దాం. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పాను. John chapter 2 verse 14-16. And he found in the temple those who sold oxen and sheep and doves and the money changers doing business. When he had made a whip of cords, he drove them all out of the temple with the sheep and the oxen, and poured out the changers' money and overturned the tables. And he said to those who sold doves, take these things away. Do not make my father's house a house of merchandise. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీతిగల కోపాన్ని చూపించాడు. ఆ కోపం ఏంటో తెలుసా? ఆ కోపం మానవుణ్ణి శిక్షించడం కోసం కాదు, మానవుడు చేస్తున్న తప్పును ఖండించడం కోసం నీతిగల దేవుడు, ప్రేమగల దేవుడు తన యొక్క నీతిగల కోపాన్ని ఆయన చూపించాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, జీసస్ డ్రైవ్స్ అవుట్ మర్చెంట్స్ అండ్ ఓవర్టర్న్స్ టేబుల్స్. ఈ యొక్క వ్యాపారస్తులను వెళ్ళగొట్టాడు. టేబుల్స్ అన్ని కూడా ఆయన వాటిని తొలగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాటిని తోసివేశాడు. నా యొక్క తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకండి. ఈ యొక్క క్రియ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి, నన్ను భక్షించుచున్నది అని కీర్తనాకారుడు చెప్పినట్టుగా యేసు ప్రభువారు తన తండ్రి ఇంటిని గూర్చి ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు తండ్రి ఇంటిని గూర్చి ఆసక్తి కలిగి కోపముతో వారందరిని తోలివేసి తండ్రి ఇంటి యొక్క విశిష్టతను వివరించాడు. ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్య భాగములో మనం చూస్తే యేసు ప్రభువారు తండ్రి ఇంటిని గూర్చినటువంటి తపన, ఆయన ఈ తండ్రి ఇంటిలో ఆరాధన జరగాలి, ఇది సరి అయినటువంటి రీతిలో దీన్ని ఉపయోగించాలి, ఇది అక్రమమైన కార్యాలు జరిగేటటువంటిదిగా ఉండకూడదు, ఇది ఆరాధన జరగవలసినటువంటి స్థలం, ఇది దీనిలో క్రయ విక్రయాలు జరగకూడదు, అమ్మడాలు, కొనడాలు, రూకలు మార్చుకోవడాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరగకూడదు అని దేవుడు తన పరిశుద్ధమైన నీతిగల కోపాన్ని ఆయన చూపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలందరికీ కూడా ఇలాంటి కోపం ఉండడం మంచిది. క్రోధంతో కూడిన కోపం, పగతో కూడిన కోపం, వేరే వాళ్ళు పతనమైపోవాలని చూసే కోపం మనకు మంచిది కాదు. అందుకనే బైబిల్ చెప్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. యేసు జీవితంలో అవిశ్వాసముతో కూడిన వారిని చూసినప్పుడు కోపగించాడు. ఆలయాన్ని పాడు చేస్తున్న వారిని చూసి కోపగించాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అవిశ్వాసం మన జీవితంలో ఉండకూడదు. ఆలయాన్ని పాడు చేసేటటువంటి విధానంలో మనం ఉండకూడదు. ఈ దేహం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలయం. ఈ ఆలయంలో పరిశుద్ధాత్ముడు నివసించాలి, పరిశుద్ధ వాక్యం నివసించాలి. ఇది ఒకవేళ నివసించకపోతే దేవుడు కోపగిస్తాడు, వెళ్ళగొడతాడు, శిక్షిస్తాడు. అలాంటి పరిస్థితులకు రాకుండా దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక.